తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదాలకు, సుందరమైన పాదములకు, బంగారు పాదములకు వందనం చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మరొక రోజు ఈ శుభదినమున తండ్రి అని పిలుచుటకు, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు అవకాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా మీ యొక్క మాటలను మేము ఆలోచించుకునిచుండగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు అందరికీ ప్రసాదించండి. మీ మాటల ప్రకారం జీవించి మీరున్న లోకానికి చేరగల భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంన ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చేరువచ్చిన ప్రియులైన సంఘానికి క్రీస్తు యేసు వారి పేరట శుభములండి. ప్రియులారా, మరి ఈరోజు కూడా ఒక మంచి అంశాన్ని, సందర్భాన్ని మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ఆలోచన చేద్దామండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు. ఏంటంటే వాడుక. ప్రతి ఒక్కరి జీవితంలో రొటీన్ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు జీవితంలో ఉండడం సహజం. ఇక ఇశ్రాయేలును దేవుడు ఉద్దేశించి హోషేయ ప్రవక్త ద్వారా తన పిల్లలతో ముచ్చటిస్తూ, సమాజంలో, ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడుక చొప్పున. కానీ ఇశ్రాయేలులకు మాత్రము ఏంటండి, అబద్ధంలో 1, అబద్ధంలో ఆడుట 2, హత్య చేయుట 3, దొంగిలించుటయు 4, వ్యభిచరించుటయు 5. ఈ 5 విషయంలో వారికి వాడుక. ప్రియులారా, పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు దేవుడు కొన్ని సందర్భాలలో చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కలుసుకొన కంటే ముందు, అది నోవాహు కాలం కానివ్వండి, ఇక ఆదాము కాలం కానివ్వండి, చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు. అజ్ఞాన కాలం అని చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులను దేవుడు తన జనాంగంగా ఏర్పరచుకున్న తర్వాత కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలలో భాగంగానే ఇశ్రాయేలుకు రాయించిన మాటలు, ప్రవక్తలు పంపించాడు. ప్రవక్తల చేత తన మనసులో ఉన్న మాటలను వెడల్పరిచాడు, వెల్లడించాడు. అయినప్పటికీ కూడానండి ఇశ్రాయేలు మర్చిపోలేరండి. అంతే కదండి. దేవుడు కూడా బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పమన్నాడంటే వాడు పెద్ద అయిన తర్వాత మర్చిపోడు, దానిలో నుండి తొలగిపోడు అని అర్థం. అలానే ఇశ్రాయేలులకు దేవుడు చెప్పలేడంటారా? చెప్పాడండి. ఆజ్ఞలు రాయిస్తూ, ధర్మశాస్త్రాన్ని ఇస్తూ. ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఎందుకు వాడుక అయ్యింది అని మనం ఆలోచిస్తే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము చాలా సందర్భాల్లో మనము చదువుతాము. ఇప్పుడు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పిల్లలారా, 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి మనము చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడవు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ,
నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, అభ్యాసం అంటే ఏందో తెలుసండి? ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు పిల్లలకు అభ్యాసం చేస్తారు. ఉదయం 9 గంటలకు వెళ్ళగానండి సాయంత్రం 5 గంటలకు వస్తారు. దేనికి? చదువుకోవడానికి. టీచర్ గారు చెప్పిన వాటిని అభ్యాసన. ఒక్క అక్షరాన్ని నిజంగా అండి పదే 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 అనిపిస్తారు. అలా అనిపించి అలా నేర్పించిన తర్వాత వాడు చూడకుండా గడగడ గడగడ గడ చెప్పేస్తాడు. అంటే దేవుని కాన్సెప్ట్ ఏంటంటే, నేనిచ్చిన ఆజ్ఞలు, నేనిచ్చిన ధర్మం మీకు ప్రతిరోజు వాడుకగా ఉండాలన్నాడు. మనుషులకు రొటీన్ లైఫ్ ఎలానండి? ప్రొద్దున లేవగానే వాష్రూమ్కి వెళ్తారు, ఆ తర్వాత బ్రష్ చేస్తారు, ఆ తర్వాత టిఫిన్ చేస్తారు, కొందరైతే బెడ్ కాఫీ తాగుతారు, ఆ తర్వాత పడుకునేంత వరకు రొటీన్ లైఫ్ ప్రతి ఒక్కరూ. అలాగే దేవుని సన్నిధిలో కూడా ఇశ్రాయేలులకు నేర్పించిన మాటలు ఏంటంటే, నాయనా, మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుడనైన నన్ను నువ్వు ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత ఇదే ప్రేమ నీ కుమారుల కుమారులు నన్ను ప్రేమించుటకు వారికి ఒక మార్గాన్ని సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేయాలంటే వారికి వాడుక కావాలి. ఏంటి? వారు కూర్చున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు పడుకున్నప్పుడు, ప్రతి సమయము నేను ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళకి గుర్తు చేయాలి. ఈరోజు మన పిల్లలు చేస్తున్నారండి. ఆలోచించండి. ఉదయం లేవగానే బెడ్ దిగకంటే ముందు ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, భోజనం చేసేటప్పుడు ప్రార్థన, ఏదైనా తీసుకునేటప్పుడు ప్రార్థన, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన. మరి దేవుని మాటలు చదవాలి, ప్రతిరోజు కంఠస్థం చెయ్యాలి అన్నది మన పిల్లలకు మనం నేర్పించవలసిన బాధ్యత. నేర్పిస్తున్నామా? చెప్పండి. అలా నేర్పించకపోతే వారికి కూడా ఇశ్రాయేలీలకు ఏదైతే అలవాటు పడి ఉన్నారో ఆ అలవాట్లు, ఈరోజు లోకంలో ఉన్న అలవాట్లు కూడా మన పిల్లలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకేనండి ఎక్కువగా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఈనాటి బాలురట రేపటి పౌరులు అన్నారు. మరి ఈనాటి బాల్య దశలోనే పిల్లలకు దేవుడు నేర్పించమన్న పాఠాలు నేర్పించే బాధ్యత తల్లిదండ్రులది. ఈరోజు తల్లిదండ్రులుగా మనకు ఎలా ఉంటుందంటే, పిల్లల్ని ఎందుకంటే పట్టించుకోవడం, సెలవులు వచ్చినామంటే వాళ్ళ మానాన వాళ్ళని విడిచిపెడతామండి. ఆలోచించండి. సెలవులు వచ్చాయంటే వారి మానాన వాళ్ళని విడిచిపెడతాం. ఈరోజు ఒక పిల్లోడు సిక్ అయిపోయాడు. ఏదైనా కానీ అతిగా పిల్లలకి ఇవ్వద్దండి. అతిగా ఎండలో సైకిల్ తొక్కి, అతిగా తినని వస్తువులు తిని సిక్ అయిపోయి ఈరోజు ఒక కుటుంబము దేవుడికి దూరం అయ్యారు. చెప్పారులేండి ప్రొద్దున ఫోన్ చేసి, అందుకే రావట్లేదని. అదే నీ పిల్లలను నువ్వు జాగ్రత్త చూసుకుంటే ఈరోజు మిస్ అయ్యేదానవా? ఆలోచించండి. అంటే దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తాడు. చిరుకట తీయ ఉన్నదని గనేదాకా మనము దాన్ని సపరించామనుకోండి, ఏమైతే తెలుసా? కుత్తుకలు వస్తాయి. జాగ్రత్త. ఏదైనా కానీ అతిగా తినకూడదు. ఏ ఆట అయినా కానీ అతిగా పిల్లలతో ఆటలు ఆడించకూడదు. దేనికైనా లిమిట్, క్రమశిక్షణగా పెంచాలి. క్రమశిక్షణగా మనం నడుచుకోవాలి. అంటే భూమి మీద ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నప్పుడు రొటీన్ లైఫ్ మనకు ఉంటుంది. ఆ రొటీన్ లైఫ్లోనే దేవుడికి సంబంధించినవి ఏమైనా స్కెడ్యూల్లో ఉన్నవా, అది మనం గమనించాలి. దేవుని పిల్లలారా,
వారు కూర్చున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు త్రోవన నడిచినప్పుడు నా మాటల గురించి మీ పిల్లలకు నేర్పించండి అని దేవుడు కొర్రో మొర్రో ఎక్కడ చూసినా దేవుడు ఇశ్రాయేలుతో వాగ్దానమేనండి. ఈరోజు తల్లిదండ్రులు తల్లింట్లో ఉంటుంది, తండ్రి బయటకు వెళ్ళి పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే తండ్రితో పిల్లలు వాగ్దానం చేసుకున్నారనుకోండి, ఉండబుద్ధి అవుతుందని ఇంటికాడ వచ్చి కనీసం ప్రశాంతంగానే ఉండడండి. ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రులతో వాగ్దానం చేయొద్దు. ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రులకు లోబడి సన్మానించుతూనే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా వారితో గొడవ పెట్టుకోకూడదు, గొడవలు ఆడకూడదు. అలా గొడవ పెట్టకూడదు. మనను సన్మానించాలంటే మొట్టమొదటిగా పిల్లలకు చిన్ననాటి నుండి దేవుని క్రమశిక్షణ వారిని పెంచాలి. అందుకే ఎక్కడుందండి? ఎఫెసీయులకు రాసిన పత్రికనండి 6వ అధ్యాయము 2వ వచనం అనుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలకు కోపము రేపొద్దు. వాడికి కోపము రాకూడదు అంటే వానిని చిన్ననాట నుండి ప్రభువు శిక్షణలోనూ బోధలోనూ వారిని పెంచండి. మనం పెంచామనుకోండి, వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు లోబడతాడు, తల్లిదండ్రులకు గౌరవిస్తాడు. మరి ఇశ్రాయేలు కూడా దేవుడు చెప్పిన మాటను వెనుకకు పెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతికారండి. అందుకే ఈ హోషేయ గ్రంథముకు వచ్చేసరికి తారాస్థాయికి వారు ఎదిగిపోయారండి. ఎందులో? మెంచులోనా? మెంచులో కాదండి. నరహత్య చేయట్లో, అబద్ధాలు ఆడట్లో, అబద్ధ సాక్ష్యం చెప్పుట్లో. దేవుడు ఒకటే మాట చెప్పాడండి, లేని వార్తను పుట్టించొద్దు, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. రాయించాడు. మరి ఎందుకు వీరికి వాడిక అయిందంటే, దేవుడు ఏదైతే మెంచి చెప్తాడో వీరికి అది నచ్చట్లేదు. నచ్చక దేవుడి మీద నిజంగాండి వీరి బలుపుతనం చూపించారు. ఇశ్రాయేలు ఎంత మంచివారో అంత చెడ్డవారండి. ఇశ్రాయేలు ఎంత మంచివారో అంత చెడ్డవారు. దేవుడు ఇశ్రాయేలును ఎలాగైతే కోరుకున్నాడో నిజంగాండి కోరుకున్న మేరకు ఇశ్రాయేలీలు దేవుడికి కోపాన్ని పుట్టించారే తప్ప ఎప్పుడు కూడా ఇశ్రాయేలీల ద్వారా దేవుడు ఎక్కడ కూడా శాంతితో సమాధానంతో లేడండి. ఒకసారి రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము ఒకసారి చదువుదామండి. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదవగలిగితే, మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండాలను దాటిస్తున్నారటండి. శకునము చూస్తున్నారు, చిల్లంగితనమును వాడుక చేసుకొని. ఇది అసలు దేవుడికి అయిష్టం అండి. దేవుడికి నచ్చని పనులు ఇశ్రాయేలీలకు వాడుకయ్యిందండి. ఇవి ఊరికనే దేవుడు రాయించలేడండి. తన పిల్లలను బాహాటంగా ఎత్తి చూపుతున్నాడు ప్రపంచానికి. దేవుడు తన పిల్లలు మంచి చేశారంటే కొనియాడాడండి. ఒకవేళ దేవుడికి విరోధమైన కార్యక్రమాలు ఏది చేసినా బాహాటంగా ఎత్తి చూపించాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి తారతమ్యము తన పరన్న భేదము దేవుడిలో లేదండి. 17వ అధ్యాయము 17వ వచనములో, మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకున్నారటండి. ఇదేంటండి?
చెడుతనము చేస్తూ దేవునికి కోపాన్ని తెప్పిస్తూ తమకు తాము అమ్ముకున్నారంటే ఇశ్రాయేలు ఎంత దిగజారిపోయారండి. ఇది ఎప్పుడండి? రాజుల కాలంలోనే. అప్పటికి ఏ రాజు పరిపాలిస్తున్నాడు? మహా అయితే సొలొమోను, ఆహాజు రాజు అండి. 17వ వచనంలో 17వ అధ్యాయంలో వచ్చాడు. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరంలో. అంటే ఇశ్రాయేలీలు ఎలాంటి తమ ప్రవర్తన చేత దేవుడికి కోపాన్ని పుట్టించారండి. యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీల వారందరి మీద, ఇశ్రాయేలీల వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను. ఇశ్రాయేలును కాపాడడానికి దేవుడు ఎన్ని సూచక క్రియలు, ఎన్ని అద్భుత కార్యాలు చేశారండి. ఎన్ని తెగుళ్ళు రప్పించాడండి. కావాలని కోరుకున్నాడు కదండి. తన పిల్లలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబును గుర్తు చేసుకొని ఇనుప కొలిమిలో ఉన్న ఇశ్రాయేలీలు బానిసరకంలో నుండి విడిపించడానికి దేవుడు ఎంత శ్రమ తీసుకున్నాడో ఆ శ్రమకు ఫలితం వీరు చేస్తున్న కఠోరమైన చెడ్డ కార్యక్రమాలండి. దేవుడికే కోపం పుట్టించినట్టుగా దేవుడు ఏదైతే చెయ్యకద్దంటాడో వారు అదే చేసి చూపిస్తారండి. ఈ మధ్య పిల్లల్ని చూస్తున్నాను, అక్కడక్కడ వెళ్ళినప్పుడు పిల్లలను చూస్తున్నాను. ఏంటంటే తల్లిదండ్రులకు ఏది అయిష్టమో అది ఇష్టపడి చేస్తున్నారట. అదొక ట్రెండ్ అట. ఇప్పుడు ట్రెండ్ అట. తల్లిదండ్రుల మాట వినకపోవడం, తాముకు నచ్చిన పనులు చేయడం, అదేం ట్రెండ్ అండి? పోయే కాలం కాకపోతే ఆలోచించండి. ఇంకొక మాట చూడండి. అదే రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే దేవుని పిల్లలారా, రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం అండి. అతడు తన కుమారులను అగ్నిగుండములను దాటిస్తూ జ్యోతిష్కము శకునములను వాడుక చేసి యక్షినిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యం చేశాను. ఎవరితో సాంగత్యం చెయ్యకూడదని దేవుడు ముమ్మారు మాటిమాటికి చెప్పిన మాటలను ప్రక్కన పెట్టి వారితో సాంగత్యం చేశారండి ఇశ్రాయేలీలు. ఆలోచించండి. ఈ మాటలు చదివినప్పుడు అంటే నిజంగా ఇశ్రాయేలు మంచివారా చెడ్డవారా? ఇశ్రాయేలీలు అనగానే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఇలా చేయడం ఏంటండి? ఈరోజు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు తమ ఇష్టాన్ని జరిగించకపోతే తల్లిదండ్రులు ఎంత క్షోభపడతారండి. పిల్లల ముందు ఏడవరండి. వారికి ఏందో కానీ పిల్లల ముందు మాత్రం సంతోషంగా ఉంటారు. పిల్లలు లేని టైంలో మాత్రం ఏడుస్తారండి. అయ్యో పిల్లలు మన మాట వినట్లేదు. వీళ్ళని 9 నెలలు గర్భంలో మోసాను. వాడు తన్నినప్పుడు కూడా, కాళ్ళతో తన్నినప్పుడు కూడా ఓర్చుకున్నాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తిరుగుతారు కదండి 6 నెలల తర్వాత. తిరిగినప్పుడు అండి కాళ్ళతో చేతులతో పొట్టను ఇలా గుద్దినప్పుడు అండి తల్లి విలవిలాడిపోతుంది. కానీ అయ్యో నా సంతానం, రాబోయే కుమారుడు, నా కుమార్తె రాబోతున్నాడు, నేను తల్లిని కాబోతున్నానన్న సంతోషంలో అన్నీ మర్చిపోతుందండి. ఇక కాస్త వాడు బయటకు వచ్చిన తర్వాత అలా పెరుగుతున్న కొలది తల్లి మాట వినకపోతే తల్లి చాలా బాధపడుతుందండి. ఇనుప కొలిమిలో బానిసరకలుగా ఉన్న మిమ్మలను స్వతంత్ర దేశానికి నేను తీసుకొని వచ్చాను. నా స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారము మీకు పాలు తేనెలు ప్రవహించు ప్రదేశాన్ని మీకు దారాదత్తం చేశాను. అందులో ఉన్న సంతతిని వెళ్ళగొట్టేశాను. మీకు దేశాన్ని ఇచ్చినప్పుడు మీరు నా మాట వినమన్నాడు తప్ప దేవుడు ఇశ్రాయేలు మీద పెద్ద భారాన్ని ఏమి మోపినట్టుగా మనకు కనబడదండి.
భారము మోపినట్టుగా ఏం కనబడదండి. అయినా ఇశ్రాయేలు దేవుని మాటకు విరుద్ధంగానే బ్రతికారే తప్ప దేవునికి విధేయులు ఎప్పుడు కూడా బ్రతకలేరండి. అక్కడక్కడ చూడగలం కొందరు దేవునికి విధేయులుగా బ్రతికిన వారు. ఇంక కింద చూడండి, కిందికి, ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎక్కడ చూసినా దేవుడికి కోపము పుట్టించేవారే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుడు మా వలన సమాధానంగా ఉండాలన్న కోరిక మాత్రం ఇశ్రాయేలుకు లేదండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు ఇంత బాధతో అంటే, రాబోయే కాలంలో నా కొరకు ఒక జనాంగాన్ని ఏర్పరచుకొనబోతున్నాను, నా కుమారుణ్ణి లోకానికి పంపించి నా కుమారుణ్ణి బలిచ్చి తన రక్తంతో కడుక్కొని పవిత్రుడుగా నిష్కలంకంగా మలుచుకొని ఒక సంఘాన్ని నేను ఏర్పాటు చేస్తాను, ఒక రాజ్యాన్ని నేను ఏర్పాటు చేస్తాను, ఆ రాజ్యంలో ఉన్న వారిని తిరిగి మరల నా యుద్ధకు నేను రప్పించుకుంటాను అన్న ప్రణాళిక చేశాడు దేవుడు. ఆ ప్రణాళిక మేరకే ఈరోజు క్రీస్తు సంఘాలు. మరి క్రీస్తు సంఘాలలో సంఘ సభ్యులుగా ఉన్న మనం ఇశ్రాయేలు లాంటి మనస్తత్వం మనలో ఏమైనా కనబడుతుందా? ఒకసారి చూసుకోవాలండి, ఒకసారి చూసుకోవాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథము ఒకసారి మనం చూడగలిగితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ప్రశస్తమైన రత్నములతో, అది కాదనుకుంటానండి, మొదటి దినవృత్తాంతంలో చూడండి, ముప్పై 6వ వచనం అండి, 33వ అధ్యాయము 6వ వచనం. అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. బెన్హిన్నోం లోయనందు తమ కుమారులను అగ్నిగుండములో నుండి దాటించిరి, ముహూర్తములను విచారించుచు తంత్రములను మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములను సోదెగాండ్లతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపము పుట్టించిరి. నిజంగా దేవుని పిల్లలారా, ముహూర్తాలు కూడా చూడటము నిజంగా ఎంత అవివేకం అండి. ఈరోజు క్రైస్తవులు ముహూర్తాలు చూస్తున్నారు తెలుసా? పెళ్లి పత్రికల మీద ఏదో 12 గంటలో 12:30నో 11 గంటలో 10 గంటలోకి ఇట్లా ఉండాలి, 10 గంటల 15 నిమిషాలు, లేకపోతే 11 గంటల 45 నిమిషాలు. అంటే ముహూర్తం చూసి వీరు కూడా పెళ్ళి లగ్న పత్రిక పెట్టుకుంటున్నారండి. ఇక వారికి మనకి ఏం తేడుంది చెప్పండి? దేవుడుని ప్రకృతిని కలిగించినప్పుడు మంచిది అని అన్నాడు. దేవుడు మంచిది అని అన్నప్పుడు మనం అది చెడ్డది అని అనడానికి మనం ఎవరమండి? మనం ఏమైనా ప్రకృతిని కలిగించామా? ప్రకృతిని మన చేతులతో ఏమైనా మేకింగ్ చేశామా? స్థిరపరిచామా? సిద్ధపరిచామా? అది దేవుడు చేసింది కదండి. మరి ప్రకృతిలో మనిషి బ్రతకడానికి ఒక పూల పందిరి కదండి. మరి పూల పందిరి కింద బ్రతకడానికి మనకు సమయం అవసరమా? ముహూర్తాలు చూసుకుంటున్నారు, కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, తాయెత్తులు కట్టించుకుంటున్నారు, నల్లదారాలు కట్టించుకుంటున్నారు. క్రైస్తవులండి, క్రైస్తవులే. ప్రతివారు నల్లదారాలు కట్టుకున్న వారిని ప్రత్యేకంగా నేను చూస్తానండి. అసలు ఏముంది అందులో? ఏముంది చెప్పండి?
ఈరోజు క్రైస్తవులు కూడా తాయెత్తులు కట్టించుకుంటున్నారు, తెలుసా మీకు? అటింత సగం మనసు, ఇటింత మనసు. దేని మీద ఒకవైపు ఉండరండి. అలా ఉండని వారు ఎప్పుడు కూడా అలాగనే ఉండిపోతారు. అది దేవుడికి నచ్చదండి. దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన మాట, క్రైస్తవులకు చెప్పిన మాట, అసలు ప్రపంచానికి చెప్పిన మాట ఏంటంటే, పైన ఆకాశమే కానీ, భూమి మీదనే కానీ, భూమి క్రింద నీళ్ళలో కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దేనికి మీరు సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు. ఒక్కడైన దేవుడను నేనే, సజీవము గల దేవుడని చెప్పాడు దేవుడు. అంత మంచి మాట విన్నప్పటికీ, నేర్చుకున్నప్పటికీ, చదువుతున్నప్పటికీ కూడా ఈరోజు సంశయం. క్రైస్తవులు కూడా సంశయమేనండి. ఈరోజు విచారకరం ఏందో తెలుసండి, వీళ్ళు అబద్ధం ఆడట్లో వాడుక ఆరితేరుతారండి అబద్ధాలు ఆడట్లో. ఈరోజు దేవుణ్ణి మోసం చేసుడు కాదండి, సేవకులను మోసం చేస్తున్నారు, సంఘాలను మోసం చేస్తున్నారు అబద్ధం ఆడట్లో. అబద్ధం ఆడి ఏం సాధిస్తారు చెప్పండి? ఒక అబద్ధం ఆడామనుకోండి, దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడాలి మనము. వీళ్ళకి అర్థం అవట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రతి మాటకు మనము లెక్క చెప్పాలి. నోరుంది కదా, మనం వాగేస్తే సరిపోదండి. ప్రతి మాటకు మనం దేవుడి దగ్గర లెక్క చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇశ్రాయేలుకు ఎలాంటి వాడుకంటే శకనగాన్లకు చూడడం, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళడం, ముహూర్తాలు చూడడం, అబద్ధాలు ఆడడం, అబద్ధాలను ఆశ్రయించడం, నరహత్య చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం వాడుకైపోయింది. దేవుడు చెప్పాడండి ఇవన్నీ. దేవుడు చెప్పని మాటలు దేవుని పిల్లారా. అయినప్పటికీ కూడా వారు వాడుక చేసుకొని దేవుని ఎంతగా క్షోభ పెట్టారండి. మరొక మాట మీరు చూసినట్లయితేనండి, 22వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితేనండి, 22వ అధ్యాయము 21వ వచనం, 22, 21. నీ కాలములలో నీతో నేను మాట్లాడాలనుకున్నాను, నేను విననని అన్నావు. అంటే క్షేమకాలం అంటే తెలుసండి, ఆలోచించండి. మనిషికి ఏ ప్రమాదము లేదు, ఏ కొదవ లేదు, ఏలేమి లేదు. నేను సెటిల్డ్, వెల్ సెటిల్డ్ అని అంటారండి. చాలామంది అండి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటారండి, ఆ ఫలానా వాళ్ళండి వెల్ సెటిల్డ్ అండి, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, వాళ్ళు బాగా ఉన్నారు, వారికి ఏ కొదవ ఉండదు. దేవుడు కూడా ఇశ్రాయేలు దగ్గరకు వచ్చి, నాన్న మీకు క్షేమకాలం అయితే ఎప్పుడైతుందో ఆ క్షేమకాలమున నేను మీతో మాట్లాడగోరాను. అప్పుడు వారు ఏం చేశారటండి, నేను వినను, నేను క్షేమంగా ఉన్నాను, నాకు నీతో ఏం అవసరం లేదు దేవా, నీ మాటలు నేను వినను. నిజంగా ఈ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపించిందండి నాకైతే. ఆ రోజు ఇశ్రాయేలీలు దేవునికి ఇచ్చిన సమాధానం ఈరోజు కూడా సమాజంలో అంతేనండి. సమాజంలో ఎవరైనా సెటిల్డ్ అయి ఉన్నాడు అనుకోండి, నాకు ఎవరితో అవసరం లేదంటాడు. అసలు దేవుడితో కూడా నాకు అవసరమే లేదు. అసలు దేవుడితో ఏంటండి, నేనే ఇంకొకరికి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాడు, దేవుడి నుంచి నాకేం అవసరం? గర్వం వచ్చేస్తుంది తెలుసా అండి. చదవండి ఎంత బాగుందో. 22వ అధ్యాయము 21వ వచనమా, నీ క్షేమకాలములలో నేను నీతో మాట్లాడితిని కానీ నేను వినని వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. బాల్యం నుండేనండి, చిన్ననాట నుండి ఇశ్రాయేలీలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వారు పడుకునేటప్పుడు,
త్రోవన నడిచినప్పుడు ప్రతి ఒక్క విషయంలో నా మాటగా మీ పిల్లలకు చెప్పండి అని అంటే ఇశ్రాయేలీయులు ఫెయిల్యూర్ అయిపోయారండి. ఇశ్రాయేలీయులు ఫెయిల్యూర్ అయిపోయారండి. బాల్యము నుండి దేవుని మాటను వినండి, నేను మీతో మాట్లాడాలి అంటే నేను మీతో మాట్లాడడానికి మాకు టైం లేదు. అంతే కదండి, అంతే కదండి, చెప్పండి, ఆలోచించండి. ఆ రోజు దేవుడు మీకు క్షేమకాలం ఉంది, మీరు బాగున్నారు, మీరు అన్నీ మంచి సెటిల్ అయి ఉన్నారు, నేను వచ్చి నీతో మాట్లాడాలని అనుకుంటే దేవుడితో మాట్లాడడానికి టైం ఇవ్వలేరండి. ఏమంటారు? దేవుడితో మాకు టైం అవసరం లేదు, మేమే బాగున్నాం, ఇక దేవుడితో మాకేంటి పని, దేవుడితో మాకేంటి పని అనకూడదు. కానీ అంటే బాధపడతారండి. అవసరాలలో దేవుణ్ణి నమ్ముకున్న వారు చాలామంది కోకొల్లలుగా ఉన్నారండి. అవసరాలు తీరిన తర్వాత దేవుడిని ఊసు కూడా ఎత్తారండి. అందుకే కొందరు వచ్చి అయ్యగారు వాళ్ళ గురించి పలానా వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటే నేను చేయనండి, నేను ముఖసూటిగా చెప్తానండి. వారు ఏం చేశారు దేవుడికి? ఏనాడైనా మేము దేవుడి దగ్గరికి రండి అంటే ఎవరు వచ్చారా? మేము మీటింగ్స్ ఉన్నాయి రండి అమ్మంటే మాకు ఆ దేవుడు అంటే మాకు నచ్చాడండి అని ముఖాముఖిగా చెప్పిన వారి కోసం నేను ప్రార్థన చేయాలా? నేను ఎందుకు చేయాలండి ప్రార్థన? తెలియని వారి గురించి చేద్దాం, తెలిసిన వారి గురించి ఎందుకండి చేయడం? ఆలోచన చేయండి దేవుని పిల్లరా. ఈ మాట దేవుడు ఎంత బాధతో ఇర్మీయా గారి చేత రాయించాడంటే, నేను నీతో మాట్లాడుతుని కానీ నేను వినను, నీ వంటివి. మరి ఇనుప కొలిమిలో ఉన్నప్పుడు దేవా 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 ముమ్మారు దేవునికి మొరపెట్టారు, మమ్మల్ని బానిసల నుండి విడిపించండి. సంసోను కాలంలో కానివ్వండి, యోక్త కాలంలో కానివ్వండి, ఫిలిష్తీయులకు అప్పగించాడు, అశ్షూరులకు అప్పగించాడు, ఇతర జనాలకు అప్పగించినప్పుడు మొర్రపెట్టారు, గోనెపట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, బూడిద చల్లుకున్నారు, మమ్మల్ని ఈ శ్రమల నుండి తప్పించు అని. మరి క్షేమకాలం అన్నప్పుడు దేవుడితో మాట్లాడద్దా? అవసరం లేదు, ఖండకరగా చెప్పేస్తారండి. అలా చెప్పడం న్యాయమేనండి? దేవుని పిల్లలారా ఆలోచించండి. మనము కూడా ఇశ్రాయేలీల వలె ఎప్పుడు కూడా అటువంటి మనస్తత్వం మనకు రాకూడదు. కొందరు చదువులో ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటారండి, పాస్ అయిన తర్వాత ఒక ఊసు కూడా చెప్పారండి మేము పాస్ అయ్యామని. పాస్ అయ్యేదాకా ప్రార్థన చేయమంటారు. అందుకే ఎవరు నమ్మే వీలు లేదండి. నేను మీరేమన్నా అనుకోండి, నాకు పరిచయం ఉన్నవారే, నా కళ్ళతో చూసిన వారి గురించి నేను దేవుడికి మొరపెడతాను. నాకు తెలియని వారి గురించి నేను దేవుడికి పెట్టను, నేను అడగను కూడా. ఎందుకు అడగాలండి? ఎందుకు అడగాలి చెప్పండి? వారు కూడా ఇశ్రాయేల్ లాంటి మనస్తత్వం గలవారే. అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు, అనారోగ్యం తీరగానే మరల లోకంలో కలిసిపోతారు. వారి గురించి మనం దేవుడికి మొరపెట్టాలా? వారి గురించి దేవుడికి మనము రిక్వెస్ట్ పెట్టాలి. దేని గురించి అవసరం ఏముంది చెప్పండి? వాడుక. అవును కదా, నేను అబద్ధం ఆడాలి, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఇదే అబద్ధం ఆడితే దేవుడు నన్ను శిక్షిస్తాడు కనుక నేను బాప్తిసం తీసుకోను. ఇంత నీచమైన బుద్ధ అంటే నాకు మార్చుకునే కెపాసిటీ లేదు. ఎవరికి ఉంది చెప్పండి? ఏమమ్మా ఎందుకు తీసుకోవట్లేదు, ఏమయ్యా ఇంత లేట్ అవుతుందంటే, అయ్యగారు నేను మరల లోకంలో కలిసిపోతానేమని నాకు డౌట్ ఉంది, అనుమానం ఉంది, అందుకనే తీసుకోవట్లే. నీ మీద నీకు నమ్మకం లేదన్నట్టు. అద్దం ముంగటికొచ్చి ముఖాన్ని చూసి సహజ ముఖాన్ని మరిచిన వారేనండి వీరందరూ. దిగజారిన తత్వం అంటారు దీన్ని. తన శరీరాన్ని తాను ఒకవేళ దాన్ని మందలించుకోకపోతే, దాని మీద నిలబడకపోతే, మాట మీద నిలబడకపోతే, దాని శరీరాన్ని కంట్రోల్ చేసుకోకపోతే వారేం మనుషులండి? వారేం మనుషులండి చెప్పండి దేవుడి పిల్లలారా? జ్ఞానేంద్రియాలు దేవుడిచ్చాడు. ప్రతి ఆలోచన, ప్రతి జ్ఞానయుక్తమైన మాట ఆలోచించడానికి దేవుడు మనిషికే జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు.
ఆ జ్ఞానముతో మాటలు ఆలోచించాలి, తన్ను తాను కంట్రోల్ చేసుకోవాలి, తన్ను తాను అదుపులో పెట్టుకోవాలి. ఇది నా వల్ల కాదు అన్న మాట ఎవ్వరు కూడా మాట్లాడకూడదండి. క్షమకాలం వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడంటే దేవుడికి నువ్వు టైం ఇవ్వు. దేవుడు నీకు ఎలా టైం ఇస్తాడండి మరి కష్టకాలం వచ్చినప్పుడు? అదే అంటున్నాడు చూడండి కిందికి. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. విడిచేస్తాడండి దేవుడు విడిచిపెడతాడండి. దేవుని దేవదూతల భద్రతలో మనం భద్రపరచబడాలి అని అనుకుంటే దేవుని గౌరవించండి. దేవుని మాటకు ఎప్పుడు కూడా విధేయత కనపరచాలి తప్ప అవిధేయులుగా మనం బ్రతకకూడదు. ఇశ్రాయేలునే విడిచిపెట్టలేరు. మనం ఎంత చెప్పండి? 4వ అధ్యాయం అదే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 32వ అధ్యాయం 30 వచనం. 32వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 30 వచనం అండి. 30 వచనం. 30 వచనం అండి. ఏలయనగా ఇశ్రాయేలు వారు యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు కోపమేనండి, ఎప్పుడు దేవుని కోపమే, ఎప్పుడు దేవుని బాధ పెట్టడమే వాళ్ళ టార్గెట్ అండి. ఏదో ఒక మాటలో, ఏదో ఒక క్రియలో వాడుకైపోయింది వాళ్ళకు. వాడుకండి, ఇలాంటి వాడుక కూడా ఉంటుందండి. ఈ మాటలు చదివినప్పుడు, ఆలోచించినప్పుడు ఇదే పోయే కాలం వాడుక. ఇశ్రాయేలీయులకు వాడుకైపోయింది. వారి సాంగత్యం ఎవరితోనైతే సాంగత్యం చెయ్యకూడదు అని దేవుడు చెప్పాడో వారితోనే సాంగత్యం చేశారండి. రాజులు మొదలుకొని ప్రజల వరకు దేవుడు చేయమన్న కార్యక్రమాలను చెయ్యక చేయరాని కార్యక్రమాలు వారు చేయడం మొదలుపెట్టారండి. న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయంలో 2వ అధ్యాయం 10వ వచనంలో అసలు ఇప్పుడిప్పుడే చేశాడండి సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుత కార్యములు. సముద్రాన్ని 2 చీలికలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించిన దేవుని మహత్కార్యములను ఎరగని ఒక తరం వచ్చేసింది. అప్పుడే యెహోషువ గ్రంథం తర్వాత ఏంటండి? న్యాయాధిపతుల గ్రంథం. మరి యెహోషువ కాలంలో యెహోషువ చేత దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి స్తంభింపజేశాడు కదా ఫైట్ చేయడంలో. అప్పుడే మర్చిపోయారండి. ఒకసారి చూడండి న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనంలో. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనమేనండి. 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరంటే అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహత్కార్యములు మోషే గారి చేత, యెహోషువ గారి చేత చూసిన వారు, ఆ తరం వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు కార్యములనైనను ఎరగని తరం ఒకటి వచ్చేసింది అంత తొందరగా. మరి వీళ్ళు ఏం నేర్పించారండి? వీరేం నేర్పించారు? నేర్పించే నాయకుడే సరిగా లేకపోతే ఎలా నేర్చుకుంటారండి? ఈరోజు సంఘాలన్నీ అస్తవ్యస్తం అయిపోతున్నాయి తెలుసా? బోధించే బోధకుడు సరి అయిన రీతిలో బోధించకపోతే వినేవారు కూడా మార్గం తప్పిపోతారండి. దేవుడు ఏది నిజమన్నాడో అది అబద్ధంగా సృష్టించారు.
ఏది దేవుడు అబద్ధం అన్నాడో దాన్ని నిజంగా సృష్టీకరిస్తున్నారు ఈరోజు బోధకులు. ఆలోచన చేయండి. ఎందుకు పదే పదే ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటున్నామో తెలుసా? దృష్టాంతం ఉన్న మనకు ఈ లోకమందు, ఈ యుగాంతమందు మనకు బుద్ధి నేర్చుకోవాలి అంటే ఇశ్రాయేలుని ఆదర్శంగా తీసుకోవాలి. వారు దేవునికి ఎలాగైతే కోపం పుట్టించారో మనము వారిలాగా చేయకుండా మన వలన దేవుడికి ఆనందము, సంతోషము కలిగేటట్లుగా మనము బ్రతకాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు నిజంగా అలాగా బ్రతికితేనండి దేవుడు ఎంత సంతోషం పెడతాడండి. ఎందుకండి ఈ ప్రకృతిని ఎందుకు స్తంభింపజేస్తాడు? ఎక్కడ చూడండి ప్రళయాలు, ఎక్కడ చూడండి భూకంపాలే. మన ఉమ్మడి కరీంనగర్, జగిత్యాలు, మెట్పల్లి, కోరుట్ల ఒక ఇండికేషన్ వచ్చిపోయింది కదండి మొన్ననే. ఎన్నో తారీఖు అండి? 5వ తారీఖు 6వ తారీఖు పెళ్ళి కాబోతుంది త్వరలో. జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినంత మాత్రాన భూమి నీరు దాచిందనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? భూమిలోకే వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఆ రోజు ఇశ్రాయేలులు అలాంటి సాంగత్యం చేసినప్పుడు దేవుడు మరి క్రైస్తవులకు ఏమైనా హితబోధ, హితవాక్యం ఏదని చెప్పాడండి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను అని అన్నాడు. సహోదరుడు, నా అన్న, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు అని అన్నవాడు ఎవడైనా సరే జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, అసలు వాడితో కూర్చుండి భుజింపను కూడదు. క్రైస్తవులకు దేవుడు రాయించాడండి. ఇక్కడ రక్త సంబంధం పనికిరాదండి. రక్త బంధము, బంధు ప్రీతి పనికిరాదండి. దేవుని పిల్లలారా, ఆత్మీయ బంధమే గొప్పది. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో దేవుని చేత చేర్చబడతారో వారితో ఉన్న బంధం ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదండి. వారు రక్త సంబంధుల లేక మన గర్భంలో నుండి బయటకు వచ్చిన వారైనా ఎవరైనా సరే క్రీస్తు రక్తంలో కడగబడని వారు మనకెవరో తెలుసా? అన్యులే. కానీ పానం ఒప్పుకోదు కదండి. పానం ఒప్పుకుంటుందా? హాస్పిటల్లో ఉన్నాడని ఈరోజు సంఘానికి రాకుండా మానారండి. బంధుప్రీతి, దేవుడి కంటే బంధుత్వమే గొప్పది. చావు బతుకుల్లో ఉన్నాడు. నువ్వు బ్రతికిస్తావా? ఏమైనా ట్రీట్మెంట్ చేస్తున్నావా? గొప్పగా చెప్పుకుంటారు. నాకంటే అన్నాడు యేసుక్రీస్తు వారు కూడా ఒకటి చెప్పాడు కదండి, నాకంటే మీరు ఎక్కువగా ఎవరినైనా ప్రేమించినా మీరు నాకు పాత్రులు కారన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ తండ్రి అయిన దేవునికి మాత్రమే నీ ప్రేమను అందించమన్నాడు. ఎవరికి అర్థమని చెప్పండి? దేవుడు అలాగే చెప్తాడండి, మనం ఇలాగే నడవాలండి. మరి ఇశ్రాయేలులకు క్రైస్తవులకు ఏదైనా తేడా ఉందా? చెప్పండి, తేడా ఉందా? తేడా లేదండి. దేవుడు మన పట్ల సంతోషపడకపోయినా పర్వాలేదు కానీ బాధపడకూడదండి. అయ్యో ఈమెను ఎందుకు నేను సంఘంలో చేర్చాను, అయ్యో ఈయనను ఎందుకు సంఘంలో కూర్చున్నబెట్టాను, ఛీ అని అనకూడదు మన పట్ల దేవుడు. అంటే దేవునికి మనకు మధ్య సంబంధం, సత్సంబంధం చాలా బాగుండాలి, మెరుగై ఉండాలి.
మనుషులతో సంబంధం, రాజులతో బంధత్వం ఎంతో పెంచుకుంటాం. వారి దృష్టికి వెళ్ళాలని ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. కానీ మనుషులు మర్చిపోతారండి. దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు పిల్లారా, పరిశుద్ధులకు మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును నేను మరవనన్నాడు. ఒక్కటేనండి, దేవుని మాట వినడమే దేవుడికి ఎంతో మనము సాధించి పెట్టినట్టు లెక్కనండి. కనుక దేవుని పిల్లలారా, ఇక చివరిగా పాఠ్యభాగంకి వెళ్ళి కొన్ని వచనాలు చదివి మనం ముగించుకుందాం. అదే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము జాగ్రత్తగా చదివితే, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట మీరు ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానం దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. కరుచుకుంటాడు దేవుడు. ఎందుకు కనికరము లేదు? ఎందుకు నా మాటలు ఎక్కడ పలకడం లేదు వారి నోట నుండి? ఏమైంది మీకు అని దేశ నివాసులతో వాద్యమాడతాడండి. వాద్యమాడినప్పుడు మంచితనంగా విననప్పుడు దేవుడు ప్రకృతిని దించుతాడంతే. అది భూకంపమా, అది ప్రళయమా, అది ఏంటండి సూర్యుని కిరణాల, అది ఏదైనా కావచ్చు, తెగుళ్ళ, యుద్ధాల, బాంబు బ్లాస్టింగుల, ఏదైనా కావచ్చు. కానీ దేవునితో యుద్ధం మనిషికి తగదండి. దేశాలతో యుద్ధం చేస్తున్నారు, ఒకడు ఓడిపోతున్నాడు, ఒకడు గెలుస్తున్నాడు. మరి దేవుడితో యుద్ధం పెడితే ఓడిపోవడమే తప్ప గెలవడం అన్నది అక్కడ ఉండదండి. దేవుడు దేశ నివాసులతో వాద్యమాడినప్పుడు వాద్యంలో మనం నిలబడి తట్టుకోగలమా? తట్టుకోగలం చెప్పండి. వాద్యమాడుచున్నాడు, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రాలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోచున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యములు కాకపోవును. నీ జనులు యజమానితో జగడమాడు వారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేసేదను. నా జనులు జ్ఞానము లేని వారనై నశించుచున్నారు. నీవు జ్ఞానము విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుడైన ధర్మశాస్త్రంను మరచితివి గనక నేనును నీ కుమారులను మర్చిపోతాను. అంతే. మనం ఏది చేస్తే దేవుడు అదే మనకు తలపెడతాడు. అంతే. ముందు మనని చేయిస్తాడు. చాలామంది అండి పంచాయతీలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మాట్లాడినప్పుడు మాట్లాడతారు, అరే భయ్ మీరు సప్పటిదాకా ఉండండి, కాముగా ఉండండి, ఎదుటివాడు ఏం మాట్లాడతాడో మాట్లాడనివ్వండి, మాట్లాడిన తర్వాత వాని మాటలకు మనం కౌంటర్ వేయాలంటారు. అది బుద్ధి. దేవుడు కూడా అండి కాముగా ఉంటాడండి. ముందు మనం ఏం చేస్తామో చూస్తాడు. మనం ఏదైతే చేస్తామో దానికి బదులిస్తాడే తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏం చేయడండి. అది దేవుని కాన్సెప్టు. కనుక దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి. కలిమంటే ఏందండి? ఆస్తి, అంతస్తు, ధనవంతులైపోయాం మేము. ఇక దేవుడితో మాకేంటి? అదంతా మాట్లాడుకుంటూ వచ్చి అసలు వీళ్ళందరూ ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు గర్వాంధులైపోతున్నారు, ఎందుకు నా మాట వినట్లేదని దేవుడు ఆలోచించి ప్రవక్త ద్వారా వ్రాయించిన మాట చివరిగా ఏంటంటే,
వీళ్ళను నేను ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా ఒక మంచి స్థానంలో ఉంచితే వీరు నా మీద తిరగబడుతున్నారు. కనుక నేనేం చేయాలి? చూడండి కిందికి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను ఏం చేస్తాడట? నీచ స్థితికి మార్చుదును. ఒకప్పుడు బాగున్నామండి, ఇప్పుడు ఏందో ఏమో కానీ ఏం లేదని అడుక్కొని తినే పరిస్థితి అంటారండి చాలామంది. అంటే నీవు ఉన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడి మీదకి నువ్వు తిరగబడ్డావు. అహంభావం నీలో కనబడింది. నీలో గర్వాంధుడు ఇలా ఎగిసి పడ్డాడు. నాకేం తక్క. డబ్బు ఉంటేనట కొండ మీది కోతినని తీసుకొస్తాడ. తీసుకొని వచ్చి ఏం చేసుకుంటావు? కోసుకొని కూర అనుకుంటావా? చెత్త సన్నాసులారా, ఏం సామెత అనేది? డబ్బు లేకపోయినా కొండ మీదకి ఎక్కి జాలేస్తే వాలేస్తే కోతిని పట్టుకొని రావచ్చండి. ఇంకా డబ్బు ఎందుకండి? అసలు సామెతలు చెప్పేవారు కూడా ఎలాంటి సామెతలు చెప్తారండి? అంటే అలా కాదు బ్రదర్, డబ్బు ఉంటే నేను ఏదైనా చేయగలను. ఎయిడ్స్ వచ్చింది, నీ డబ్బు నిన్ను కాపాడుతుందా? కరోనా వచ్చిందండి, 39 లక్షలు మెట్పల్లిలో 39 లక్షల చిల్లర ఖర్చు పెట్టారండి మొన్న కరోనాలో. ఆయన బ్రతకలేడండి. యూపీలో 68 ఎకరాలు అమ్మేశాడండి కరోనా వచ్చి. తనను కాపాడుకోవడానికి చివరికి తెల్ల బట్టలు చుట్టి శవాన్ని కూడా ఇవ్వలేరండి, పూడ్చి పెట్టేశారు. నీ డబ్బు నీకు ఎలా పనికి వస్తుంది చెప్పండి? అందుకే దేవుడికి తెలుసండి, ఎక్కడ కొడితే మనుషులు ఒదిగుంటారు అన్నది దేవుడికి తెలుసండి. దేవుని పిల్లలారా, దేవుడు సర్వజ్ఞాని కదండి. మనుషుల హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. వీళ్ళు నరహత్య చేయకూడదు, వీళ్ళు దొంగిలించకూడదు, వీళ్ళు వ్యభిచరించకూడదు, వీరు నా మాటకు విరుద్ధంగా బ్రతకకూడదు అంటే వీడి కలిమి ఉండకూడదు. యేసుక్రీస్తు కూడా అన్నాడు కదండి, ఒకడి కలిమి విస్తరించట చేత వాడి జీవానికి మూలం కాదన్నాడు. ఎవడైనా ధనవంతుడు వస్తాడండి చర్చికి? ఎవడైనా ధనవంతుడు దేవుడు నమ్ముకుంటాడండి? ఆలోచించండి. మతం మళ్ళొకటి ఏంటండి, ఈ లోకదేవత సవాల్ చేస్తుంది, నేనెవరికి ఇవ్వకూడదునో వారికి ఇస్తాను. దేవుడు ఇక్కడ ఏమంటాడు? నీ కలిమి విస్తరించింది, అధిక పాపం చేస్తున్నావు, గర్వాంతుడైపోతున్నావు, దేవుణ్ణి మర్చిపోయావు, సంఘాన్ని మర్చిపోయావు, చర్చినే మర్చిపోయావు, అసలు దేవుణ్ణి అసలు ఊసేలేదు. నీ మొదటి స్థితికి తీసుకొస్తానన్నాడు దేవుడు. నీచ స్థితి అంటే అడుక్కునే స్థితికి తీసుకొస్తాడు దేవుడు. అన్నీ ఉన్నాయండి దేవుడి చేతులు ఆయుధాలు. దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, హైడ్రా పేరట కొన్ని కోట్లు నష్టపోతున్నారండి. మంచి మంచి బిల్డింగులు కళ్ళతో చూస్తుండగా జేసీబీ వచ్చి కూలుస్తూ ఉంటే లబోదేవుని కొట్టుకుంటున్నారు. మీరు ఏం చేయాలని పరిస్థితి. ఏ రూపంనైనా మనకు రావచ్చు, నీచ స్థితికి దిగజారిపోవచ్చు. ఎప్పుడు కూడా దేవునిని మర్చిపోకూడదు. దేవుని కాన్సెప్ట్, దేవుడు మనను ఎలా మార్గంలో త్రోవలు పెట్టాలో దేవుడికి బాగా తెలుసు. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి ఏంటంటే మార్చుదును. నా జనులు పాపములను ఆహారంగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలని వారు కోరుదురు. ఎక్కడ దెబ్బ కొట్టాలో దేవుడికి తెలుసండి. దేవుడికి మనకు ఏం కావాలో దేవుడికి తెలుసు. మనల్ని ఎలా సరిచేయాలో కూడా దేవుడికి తెలుసు. కనుక జీవము గల దేవుడి చేతులు పడుట ఏంటి? బహు అన్నాడు, వట్టి భయం కాదు, బహుభయంకరం అన్నాడు.
కనుక దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా మనం బ్రతకాలి తప్ప దేవుడికి అవిధేయులుగా ఎప్పుడు కూడా మనం బ్రతకకూడదండి. మనం బ్రతికామనుకోండి, మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కనుక పిల్లలను కూడా దేవుని భక్తిలో, భయంలో మనం చిన్ననాటి నుంచి పెంచితే వాడు పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోవడానికి, సమాజానికి చీడ పురుగుల తయారు కాదండి. ఈరోజు దేవుని పిల్లలారా, పోలీస్ వ్యవస్థ ఎంత పనిచేస్తుంది చెప్పండి. దుర్మార్గులు తల్లిదండ్రులు చిన్ననాటి నుండి పిల్లలకు దేవుని భక్తిలో, భయంలో పెంచక ఊరు మీద ఆంబూతులు విడిచిపెడుతున్నారండి. వాళ్లకు ముక్కుకు తాడు వేయడానికి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎంతగా శ్రమ తీసుకుంటుందండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. కనుక ప్రతి ఒక్కరి కుటుంబంలో తన కుటుంబాన్ని తాను కాపాడుకుంటేనండి ఇక బాధ ఉండదండి. ఎదుటి కుటుంబం గురించి మీరు ఆలోచించకండి. నీ కుటుంబంలో నిన్ను నీవు, నీ పిల్లలను దేవుని భయములో, భక్తులు పెంచి సరిపోతుంది. అలా ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ కుటుంబాల గురించి బాధ్యత తీసుకుంటే ఈరోజు దేవుడు ఆనందంగా, సంతోషంగా ఉంటాడండి. అందుకే కదండి మీ గర్భాన్ని పండించాడు, మీ గర్భంలో నుండి తన పిల్లలను భూమి మీదకి రప్పించాడు. ఆలోచించేయండి. నేను కన్న పిల్లలను మీరు పెంచాలని మీరు పెంచుతారండి? మీరు కన్న పిల్లలను నేను పెంచాలని నేను పెంచుతారండి? ఎవరి పిల్లలకు వాళ్ళకే మక్కువ. అందుకే దేవుడు ఆలోచించాడు. ఆలోచించి నా పిల్లల గర్భవాసం నుండి నా పిల్లలు నేను భూమి మీద తీసుకొచ్చుకుంటాను, వారే పెంచాలి, వారికి నేను బాధ్యత ఇస్తాను. ఆ బాధ్యతను చక్కగా మనం పాటిస్తే దేవుడు మన పట్ల సంతోషపడతాడండి. మన పట్ల సంతోషపడకపోయినా ఒక పక్కన పెట్టను, కానీ మన వలన దేవుడు బాధపడకూడదండి. అలా చూసుకుని దేవుని పిల్లలారా, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న పిల్లలను చాలా జాగ్రత్తగా దేవుని కోసం పెంచండి. వారు పెద్ద అయిన తర్వాత ఎంతోమందిలో దేవుళ్ళకు నడిపించే అవకాశం ఉంటుంది. కనుక ఇదొక మనకు వాడుక కావాలి. వాడుక, రొటీన్ లైఫ్. ఉదయం లేవగానే పలానా, ఉదయం లేవగానే పలానా, ప్రతిరోజు ఇలా నో. ప్రతి దినము ఒకరికొకరు వాక్యముతో బుద్ధి చెప్పుకుంటూ ఆ దినము సమీపించిన కొలదన్నాడు. ఏ దినం? యేసుక్రీస్తు వారి రెండవ రాకట దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకుంటూ వాక్యముతో మరొకరికొకరు బుద్ధి చెప్పుకునే వాడుక మనం చేసుకోవాలి. యేసుక్రీస్తు వరకు ఒక వాడుక ఉంది. ఉదయాన్నే లేవాలి, కందల కడ లేచి ఒలీవ కొండలకు వెళ్ళాలి, తండ్రితో మాట్లాడాలి, ఇతర సమీప గ్రామంలోకి వెళ్ళి 3.5 సంవత్సరాలు ఆయనకు ఒక వాడుక. పౌలు గారికి ఒక వాడుక. ఎప్పుడు చూడండి, సౌలుగా నుండి పౌలుగా మారిన తర్వాత క్రీస్తే దేవుని కుమారుడు సమాజ మందిరాల్లోకి వెళ్ళి ప్రకటించిన అదొక వాడుక చూపని అన్నాడు. మరి ఈరోజు క్రైస్తవులకి ఏం వాడుకుంది చెప్పండి? ఉదయం లేవాలి, పళ్ళు తోమాలి, వాషింగ్కోవాలి, పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి. ఇక మగ పిల్లలకి ఏముంటుందండి? లేవాలి, పళ్ళు తోమాలి, వాషింగ్ చేయాలి, డ్యూటీలకు వెళ్ళిపోవాలి. వెళ్ళండి, నేను కాదంటలేదు. పిల్లలు స్కూల్కి పంపించండి, నేను కాదంటలేదు. వెళ్ళేటప్పుడు దేవుని మాటలు చదివించి వారికి ప్రార్థన చేసించి పంపించండి. తిరిగి రాగానే హోంవర్క్ చేసుకున్న తర్వాత మరలా బైబుల్ 1 అధ్యాయం 2 అధ్యాయాలు వాళ్ళని చదివించి ప్రార్థన చేయించి వారిని పడుకోబెట్టండి. వారికి వాడుక, చిన్ననాటి నుండి ఏ వాడుకనైతే వారికి ఉంటుందో పెద్దవారిన తర్వాత వారికి చెప్పడం మనకు అవసరం లేదు. ఆలోచించండి. 10th కంప్లీట్ అయినంత వరకు బైబిల్ పూర్తి చేయాలి పిల్లలు. తెలుసండి? అరే నీది ఎక్కడ దాకా వచ్చిందిరా ప్రవీణ్? ఇది సమూయేలు 2వ గ్రంథం దాకా వచ్చిందండి. వాడు ఇప్పుడు ఎన్నో క్లాస్ ఎప్పుడు పట్టేది? 7th పూర్తయినంత వరకు వాడు బైబిల్ కంప్లీట్ చేయాలి. 7thలోనే వాడు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాడండి. ఏ ఎగ్జామ్కు? థియాలజీ. దేవుని పిల్లలారా, మీ పిల్లలను కూడా చక్కగా బైబిల్ చదివించండి. తెలుగు అనార్గళంగా చదవాలి, తెలుగు అనార్గళంగా ఆలోచించాలి, అర్థమయ్యేటట్టుగా మీ పిల్లలకు నేర్పించండి. ఇలా నేర్పించి సమాజంలోకి వదిలిస్తేనండి వీరిని ఒక రక్షకులుగా నిలబడతారు. తెలుసా?
సమాజంలో చీడ పురుగులుగా ఉంటేనండి సమాజానికి చేటండి. ఈయన ఎవడు కన్నాడో ఎవడు మోసిందో ఏ తల్లిని మిమ్మల్ని బండ బూతులు తిడతారండి తెలుసా. మన పిల్లలకి రోడెక్కి అసహ్యంగా బ్రతికితే. కనుక దేవుని పిల్లలారా, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం. ఎవరి కుటుంబానికి వారే రాజులు, ఎవరి కుటుంబానికి వారే కింగ్స్. మీ కుటుంబాలను మీరు కాపాడుకోండి, తర్వాత దేవుడికి ఇష్టపడదాం. కనుక ప్రతి ఒక్కరికి వాడుక ఏంటంటే మంచి పనులలో వాడక. అబద్ధాలు ఆడటం, వ్యభిచరించట్లు, దొంగతనం చేయట్లు, నరహత్య చేయట్లు, ఇవన్నీ వాడుకుండకూడదు. ఈ వాడుక ఒకనాడు ఇశ్రాయేలుది, మనం ఈరోజు క్రైస్తవులు. దుష్ట సాంగత్యం మంచి నడవడని చెరు. కనుక దుష్టులతో సాంగత్యం చేయకూడదు. అసలు ఈ లోకులతోనే సాంగత్యం చేయకూడదు అన్నాడు దేవుడు. కనుక దేవుని పిల్లలారా, మంచి బ్రతుకులు మనం బ్రతికితే దేవుడు మనం చూసి ఆనందపడాలని మనం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి వందనం చెల్లిస్తాం. మంచి మాటలు మాకు వినిపించారు. విన్న మేము, నేర్చుకున్న మేము, మీ మాటల ప్రకారం మేము బ్రతుకుంటూ కృప చూపకుండా వేడుకుంటాం. తల వంచిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలను, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలు తమ పిల్లలను మీ యందు భయముతో, భక్తితో పెంచినట్లుగా మీ పిల్లలకు మంచి సంయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని నడిపిస్తూ, ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యంను, బలమును, శక్తిని ప్రసాదించడం నడిపిస్తూ, క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి.